తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి, మాజీ మంత్రి చింతామోహన్ నేతృత్వంలోని జరిగిన ఈ ఆందోళనలో టీటీడీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ డిఏలు, బోనస్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, మహిళా కార్మికులపై వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. మొదటిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి వేల మంది ఉద్యోగస్తుల పీఆర్సీ డిఏలు గత 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అంతేకాదు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పీఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయినాయి ధరలు. ఈ పరిస్థితుల్లో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను తిరుపతి నుండి నేను డిమాండ్ చేస్తున్నా. మీరేదో ఆషామాషిగా తీసుకుంటున్నారు. మరి పొద్దున్న లేస్తే ఒక పునాది రాయి వేస్తున్నారు, మరి రాత్రికల్లా ఒక ప్రకటన చేస్తున్నారు. ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు. రండి, భూమిపైకి రండి, హెలికాప్టర్లు ఆపండి. తప్పనిసరిగా పీఆర్సీని మీరు ప్రకటించాలి. 12వ పీఆర్సీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి కాంట్రాక్టర్లకు మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులకు మీరు ఏమి ఇవ్వకుండా దాటేస్తున్నారు. మరి అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దేశ సంపదను నాశనం చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే దక్కింది. ప్రధానమంత్రి విదేశాలకు పోవద్దని చెప్పాడు మొన్న హైదరాబాద్ నుంచి, ఆయనే విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇది ప్రధానమంత్రి గారి పనితీరు.